కొన్నేళ్ల క్రితం జంతువులు పక్షులు పచ్చని ప్రకృతితో ఆహ్లాదాన్ని పంచే ప్రాంతం నేడు ఎడారిని తలపిస్తోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది, అక్కడ ఏం జరుగుతుంది, దానికి కారకులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఇంకా చెప్పాలంటే జిల్లా పరిపాలన భవన సముదాయాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం అది. ఒకప్పుడు పచ్చని చెట్లతో పక్షుల రాగాలతో కలకలలాడిన ప్రాంతం నేడు జేసీబీలు, టిప్పర్లు, కాంక్రీట్ మిషన్ల శబ్దాలతో రణగోలగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారికి పక్కనే ఉన్న గుట్టలన్నీ అన్యక్రాంతమవుతున్నాయి. మట్టి మాఫియా, గ్రానైట్ మాఫియాతో అటవీ సంపద అన్యక్రాంతమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లికి ఎద్దుగుట్టతో సహా అగ్రహారం, తెట్టకుంట మరియు చంద్రంపేట గ్రామాలలో వందల ఎకరాల విస్తీర్ణం గల పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఇటు గుట్టలకు సంబంధించి నాంపల్లి గ్రామానికి సంబంధించి 240 ఎకరాలకు పైచిలుకు భూమి, ప్రభుత్వ భూమి మరియు పట్టా భూమి కలదు. అట్టి పట్టా భూములలో ఇలాంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా యథేచ్ఛంగా మట్టి తాగుతూ ఉన్నారు. ఎవరైతే స్వార్థానికి ఈ గుట్టలను కొల్లగొడుతున్నారో వారి పైన చర్య తీసుకోమని అడుగుతూ ఉన్నాం. పర్యావరణ ప్రేమికులారా, ప్రజలారా గమనించండి. ఈ ధ్వంసాన్ని ఇకనైనా ఆపించేలా చర్య తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాం. మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి గుట్టలు రగుడు ముందు ఉన్న ఎద్దుగుట్టతో సహా బోనాల శివారులోని గుట్టలను మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేస్తుంది. గుట్టల నుండి మట్టి, కంకరను తరలించాలంటే రెవెన్యూ మైనింగ్ అనుమతులతో తరలించాలి. కానీ ఇలాంటివేవీ లేకుండా 3 ఏళ్లుగా అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి, కంకరను తరలించారు. నాంపల్లి గుట్టల్లో 200 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో సగం పట్టా భూమి, సగం సీలింగ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. గత 3 ఏళ్లుగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఎన్నో ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇక్కడి నుండే మట్టిని తరలించారు. అంతేకాకుండా వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ పరిధి దాటి 20 కిలోమీటర్ల వరకు కూడా లేఅవుట్లే, ఇంటి నిర్మాణాలకు కూడా ఇక్కడి నుండే మట్టి తరలించడం జరిగింది. ప్రస్తుతం వేములవాడ నందికమానుకు వెనుక భాగంలో లేఅవుట్లలో వెంచర్కు సైతం ఇదే గుట్టల నుండి మట్టిని తీసి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారు. ఇప్పటి వరకు 9,000కు పైగా టిప్పర్ల మట్టి 2 వెంచర్లలో పోసినట్లు అంచనా వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ మైనింగ్ వెనుక ఎంతమంది బడాబాబులు ఉన్నారోనని. మరోవైపు ఈ గుట్టల్లో జరుగుతున్న విధ్వంసంపై సామాజిక కార్యకర్తలు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షకులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే లేడు. ఈ మైనింగ్ మాఫియాలో రాజకీయ నాయకుల వాటా ఎంతనేది ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలవాల్సిన గుట్టలు నేడు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు గుట్టల విధ్వంసాన్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు పర్యావరణ విశ్లేషకులు.